ఫ్రెండ్స్ నిన్న ఏమైందో తెలియదు కానీ నిన్న నేను మోటరోలాది ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ అన్బాక్సింగ్ చేసిన కదా. ఆ వీడియో అసలు మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వీడియోస్ నాయి చూస్తూ ఉంటారు, వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి అవి అని చెప్తారు. కానీ ఎందుకో మరి నిన్నటి వీడియోకి అసలు నోటిఫికేషన్సే రాలేదని చెప్పిండ్రు. బయట చాలామంది కలిసిండ్రు నాకు, అరే నిన్న కూడా వీడియో పెట్టినావా, మాకు రాలేదు, ఎప్పుడు వస్తాయి కదా, మరి నిన్న రాలేదన్నారు. అయితే చాలామంది మిస్ అయినట్టున్నారు. అది నిన్నటి వీడియో చూడండి. ఇంకా ఈరోజు సూపర్ ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్, ఇది చాలా వెరైటీ అన్బాక్సింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన గ్లో బాక్స్. ఇది గ్లో బాక్స్ అంటే ఇంకా ఇంకోటి చెప్పాలి ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఎన్ని అయితే బ్లూటూత్ స్పీకర్లు ఇంకా పార్టీ స్పీకర్లు అన్నీ అన్బాక్స్ చేసినాను, అన్నిట్లో పెద్ద సైజ్ డ్రైవర్ ఉన్న ఇది పార్టీ స్పీకర్. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, దానిపైన పిక్చర్. ఇప్పుడు వీడియోని ఫస్ట్ లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఈసారి నేను జబర్దస్త్ ఐటమ్ ఇస్తున్నా. అది ఏమి ఇస్తున్నా అనేది తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ లైక్ కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్గా, ఇది ఎంటీ బాక్స్, ఎందుకంటే ఇందులో ఉన్న ఐటమ్ నేను కంటిన్యూగా ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇది నాకు మస్తు నచ్చింది, ఎందుకంటే అది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 ఇంచెస్ డ్రైవర్ ఉంది, ఫుల్ రేంజ్ డ్రైవర్. ఇందులో పైన మీకు హారన్ లోడెడ్ ట్వీటర్ ఉండేసి, మీకు ఐరన్ గ్రిల్ ఉండేసి, స్టీల్ గ్రిల్ జబర్దస్త్ ఉంది లుక్స్. అవి కెరోకే మైక్రోఫోన్, రిమోట్ కంట్రోల్, ఇంకా ఫీచర్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు మల్టీ కనెక్టివిటీ. ఒక రెగ్యులర్ బ్లూటూత్ స్పీకర్ లాగా బ్లూటూత్ వర్జన్ 5.0 బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయొచ్చు. పెన్ డ్రైవ్, మీరు ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు, ఇంకా ఆక్స్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యూఎస్బి ఎవ్రీథింగ్ పెట్టవచ్చు. 180 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్. ఇది స్పెషల్ ఏంటిదంటే మీకు బిల్ట్ ఇన్ బ్యాటరీ తోటి వస్తుంది, రీఛార్జబుల్ బ్యాటరీ. 8.5 అవర్స్ వరకు మీకు బ్యాకప్ ఇస్తుంది. అంటే మీరు పవర్ సప్లై లేకపోయినా కానీ పార్టీస్కి, మీరు ఎక్కడైనా ట్రెక్కింగ్కి, హైకింగ్కి, లేకపోతే ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు బయటికి తీసుకెళ్ళి అసలు పవర్ది కూడా అవసరం లేదు, మీకు 8.5 గంటలు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దీంట్లో మీకు ట్రాన్స్లూసెంట్ బాడీ ఉంది, అదే దీని హైలైట్. అందుకే దీన్ని గ్లో బాక్స్ అని పేరు పెట్టింది. అంటే మొత్తం బాక్స్ అంతా గ్లో అవుతుంది. మీకు కంప్లీట్ డెమో చూపిస్తా కదా. ఇక్కడ వేరే ఫీచర్స్ అంటే ఇందులో నేను చెప్పిన కదా 15 ఇంచెస్ది ఫుల్ రేంజ్ డ్రైవర్ ఉంది. బిగ్గెస్ట్ డ్రైవర్ ఉన్న పార్టీ స్పీకర్ నేను అన్బాక్స్ చేసేది. ఇదివరకు నేను ఎన్ని చేసినానో అన్నిట్లలో హైయెస్ట్ 12 ఇంచెసే ఉండింది. ఫస్ట్ టైం మనకు 15 ఇంచెస్ది వచ్చింది. ఇంకా మీకు డ్యువల్ 6.3mm క్వార్టర్ ఇంచ్ జాక్లు 2 పెట్టవచ్చు. అంటే మైక్, గిటార్, కీబోర్డ్ ఏమన్నా ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇందులో XLR ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. మీకు RGB LED లైటింగ్ మోడ్స్ ఉన్నాయి, కెరోకే ఫంక్షన్ ఉంది, ఇంకా డ్యువల్ XLR నేను చెప్పిన కదా XLR ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్ మిక్సర్ కూడా తెచ్చి కనెక్ట్ చేయొచ్చు. TWS మోడ్లో కూడా పనిచేస్తుంది. 12 కిలోలు దీని వెయిట్. ఇది వాళ్ళు దాని 8.5 అవర్స్ డ్యూరేషన్ అనేది LEDs ఆఫ్ చేసి వాల్యూమ్ 50% పెడితే అని చెప్పేసి ఇక్కడ రాసిండ్రు. అట్లనే ఉంటుంది. వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే మీకు అంత పవర్ కన్జంప్షన్ ఎక్కువైపోయి బ్యాటరీ తొందరగా దిగిపోతుంది. కాబట్టి వాల్యూమ్ పైన ఇంకా LED లైటింగ్ పైన కూడా డిపెండ్ ఉంటుంది. ఇవి 2 బాక్సెస్ ఉంటాయి మీ దగ్గర. స్టీరియో మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. చాలా హెవీ ఉంది. ఇక్కడ అన్బాక్సింగ్ అదంతా పాసిబుల్ కాదని చెప్పేసి నేను ఎంటీ బాక్స్ తోటి మీకు ఇది కంప్లీట్ ఇట్లా ఫస్ట్ డీటెయిల్స్ చూపించేసి ఇంకా నేను ఎట్లా వాడుతున్నా కదా. ఇది ట్రాలీ స్పీకర్, అంటే దీనికి వీల్స్ కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇందులో FM రేడియో ఉంది, ఇంకా క్యారీ చేసుకుని తీసుకెళ్ళడానికి హ్యాండిల్, ఇంకా హ్యాండిల్ కాదు హ్యాండిల్స్ ఉన్నాయి, 2-3 ఉన్నట్టున్నాయి. హ్యాండిల్స్ ఉన్నాయి, వీల్స్ ఉన్నాయి, LED డిస్ప్లే, మైక్, వాల్యూమ్, ఎకో కంట్రోల్స్, బిల్ట్-ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ, రిమోట్ కంట్రోల్, వాల్యూమ్, బేస్ ట్రబుల్ కంట్రోల్స్, ఇంకా UHF అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ మైక్ కూడా ఉంది. అంటే మైక్రోఫోన్కి మీకు యాంటీనా లాంటిది కూడా ఏముండదు. ఇది మొత్తం 180 వాట్స్ది గ్లో బాక్స్ పార్టీ స్పీకర్. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కంప్లీట్ చూడండి. లైక్ కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ఈ వీడియోకి కాదు, నేను నిన్నటి ఎవరికి నోటిఫికేషన్స్ పోలేదని చెప్పిన కదా. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ మొబైల్ది అన్బాక్సింగ్ నిన్న పెట్టిన వీడియో, దీనికంటే ముందు పెట్టిన వీడియో, అది ఆ వీడియోకి 5,000 లైక్లు దాటితే ఇది అంటే కాస్ట్ బాగానే ఉంది. ఇది 15,999 ఉంది. కానీ నేను ఓన్లీ మన నిన్నటి వీడియోకి 5,000 లైక్స్ అట్లా దాటితే ఈ స్పీకర్ ఎవరన్నా ఒక లక్కీ సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తా. కానీ ఇది కొరియర్ చేయడం మాత్రం నాకు కుదరదు, కాబట్టి పర్సనల్గా వచ్చి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలా హెవీ ఉంది. ఇంకా ఇవన్నీ కొరియర్లు అంటే అది పాసిబుల్ కాదు. ఎవరైతే పర్సనల్గా వచ్చి నన్ను కలిసి తీసుకెళ్తారు అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్స్ సెక్షన్లో కమెంట్ వేయండి. ఇంకా అట్లనే ఎంత అయితే అంత వీడియోని షేర్ చేయండి. ఇంకా నిన్నటి వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే నిన్నటి వీడియోకి 5,000 లైక్లు వస్తే నేను ఇది ఇస్తా. అది మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ వీడియోకి. ఇప్పుడు మనం ఇది అన్బాక్స్ ఆల్రెడీ నేను చేసేసిన కాబట్టి ఇందులో ఏమేమి వచ్చినాయి ఐటమ్స్ అవి చూపిస్తా. ఇంకా స్పీకర్ది కంప్లీట్ డెమో కూడా చూపిస్తా.
ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన స్పీకర్. ఇది యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇది జెబ్రానిక్స్ది ట్రాలీ డీజే స్పీకర్ గ్లోబాక్స్ 15A. ఇది 15 ఇంచెస్ స్పీకర్ తోటి ఉన్న పెద్ద సైజ్ పార్టీ స్పీకర్, అది కూడా విత్ బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ. అది నాకు నచ్చింది, ఎందుకంటే ఇంత 15 ఇంచెస్ స్పీకర్ ఉండేసి బిల్ట్ ఇన్ బ్యాటరీ తోటి ఇచ్చిండు కదా, పార్టీస్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది లుక్స్ ఖతర్నాక్. ఇట్లా కాదు దీని యాక్చువల్ లుక్స్, మీకు ఇది యాక్చువల్ లుక్స్. సైడ్కి కూడా చూడండి, మొత్తం బాక్స్ అంతా గ్లో అవుతుంది. ఇటంతా జబర్దస్త్ స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. ఈ కలరింగ్, అది లైటింగ్, ఎల్ఈడి, ఇంకా నేను మ్యూజిక్ పైన కూడా దీన్ని బీట్స్ పైన ఎట్లా ఈ లైటింగ్ మారుతుంది అది కూడా మీకు చూపిస్తా. ఇది మొత్తం మీకు స్టీల్ది మెష్ పౌడర్ కోటెడ్ గ్రిల్ ఉండేసి, ఇక్కడ జెబ్రానిక్స్ లోగో ఉండేసి, ఇక్కడ 15 ఇంచెస్ ఫుల్ రేంజ్ డ్రైవర్ చూడొచ్చు. 180 వాట్ RMS అవుట్పుట్. ఇక్కడ హారన్ లోడెడ్ ట్వీటర్ ఉంది. ఇంకా మీకు ఇక్కడ పైన కూడా ఒక హ్యాండిల్ ఉండేసి, ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్. ఇదంతా ట్రాన్స్లూసెంట్ బాడీ, అంటే ఇందులోంచి మీకు ఎల్ఈడి లైటింగ్ కూడా కనపడుతుంది. మళ్ళీ సూపర్ డ్యూరబుల్ బిల్ట్ క్వాలిటీ ఉండేసి, హ్యాండిల్ అది సాలిడ్ ఉంది. ఇది యాక్చువల్గా ఏంటిదంటే మీకు PA సిస్టమ్స్లో స్టేజ్ పైన మానిటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. రెండు అటు ఇటు పెట్టుకొని మానిటరింగ్కి వాడచ్చు. ఇంకా TWS మోడ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇటు సైడ్ కూడా చూపిస్తా. ఇటు కూడా హ్యాండిల్ ఉంది. ఇది ఫినిషింగ్ చూస్తున్నారు కదా, మస్తు ప్రొఫెషనల్ లెవెల్ ఇచ్చిండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అన్ని కంట్రోల్స్ తర్వాత చూపిస్తా, కానీ ఇంకా ఇటు కూడా హ్యాండిల్స్ మీకు ఇటు 3 సైడ్ హ్యాండిల్స్. ఇంకా ఈ ట్రాలీ వీల్స్, అంటే మీరు లాక్కొని ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు ఫ్లోర్ పైన. ఇంకా ఇది మీకు ట్రైపాడ్కి కింద మీకు ఇక్కడ హోల్ కూడా ఉంది, అంటే ఏదైనా పెద్ద ట్రైపాడ్ పెట్టి స్పీకర్ స్టాండ్ కూడా దీనికి ఫిక్స్ చేసి కింద పడకుండా ఇది టైట్ కూడా చేయొచ్చు. బాగుంది, అంటే మొత్తం ప్రొఫెషనల్ లెవెల్ డిజైనింగ్ ఉంది. ఇంకా రియర్ ప్యానల్ అంటే ఇట్లా ఉంది. ఇక్కడ కంప్లీట్ వస్తారు మీకు కంట్రోల్స్ అవి చూపిస్తాయి. ఇది మెయిన్ డైల్. ఇది వచ్చేసి వాల్యూమ్ లెవెల్. ఇక్కడ LCD డిస్ప్లే ఉంది. ఇక్కడ SD కార్డ్ స్లాట్, USB, ఇంకా IR సెన్సర్. దీంతోపాటు రిమోట్ ఉంది. నేను యాక్సెసరీస్ కూడా చూపిస్తా. ఇవి సాంగ్ స్కిప్ బటన్స్, ప్లే పాజ్, రిపీట్ బటన్ ఉంది, మోడ్ బటన్ ఉంది, ఇంకా రికార్డింగ్ బటన్, LED మోడ్. ఇది నొక్కితే మీకు LED ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎట్లా కావాలంటే అట్లా. TWS మోడ్ 2 బాక్సెస్ ఉంటాయి, 2 కూడా పేర్ చేసి ట్రూ వైర్లెస్ స్టీరియో మోడ్లో కూడా లెఫ్ట్ రైట్ పెట్టి యూజ్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ మీకు ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. ఇవి మీరు మైక్రోఫోన్ అటాచ్ చేయొచ్చు. దీంతోపాటు కరాోకే మైక్రోఫోన్ వచ్చింది వైర్లెస్ది. ఇది మీరు 1/4 ఇంచ్ జాక్ పెట్టి బయట నుంచి మైక్, గిటార్, కీబోర్డ్ ఏవైనా 2 కనెక్ట్ చేయొచ్చు. లెవెల్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, గిటార్ ఆర్ మైక్ లెవెల్. ఇంకా కింద XLR కూడా ఉన్నాయి. XLR మైక్రోఫోన్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎకో కంట్రోల్, ఇంకా లైన్ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. మిక్సర్ నుంచి తెచ్చి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లైన్ అవుట్ కూడా ఉంది, దీని నుంచి మిక్సర్కి ఇచ్చుకోవచ్చు. RCA ఇన్పుట్స్ ఉన్నాయి, ఆక్స్ ఇన్పుట్ ఉంది. ఇంకా మీకు ఇక్కడ మైక్ ప్రయారిటీ ఆన్ ఆఫ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ రాకర్ స్విచ్. ఇక్కడ ఇంకోటి, ఇది చాలా అడ్వాంటేజ్. మీరు బయటికి ఎక్కడన్నా అంటే పిక్నిక్కి అట్లా వెళ్ళినప్పుడు దీని బ్యాటరీ 8.5 అవర్స్లో దిగిపోతుంది కదా. దిగిపోయినాక మళ్ళీ ఎట్లా అక్కడ పవర్ ఉండదు కాబట్టి 12 వోల్ట్ ఇన్పుట్ కూడా ఇచ్చింది. అంటే మీరు కార్కి కూడా మీరు బ్యాటరీతో కనెక్ట్ చేసి మీ కార్కి కానివ్వండి, ఏదన్నా ఆటో, ట్రాక్టర్, కార్ ఏది ఉన్నా దాని నుంచి కూడా 12 వోల్ట్ దీనికి కనెక్ట్ చేసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇది నాకు మస్తు నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది మన సబ్స్క్రైబర్కి ఎవరికైనా ఒకరికి సెలెక్ట్ చేసి ఇచ్చేద్దాం. అట్లనే నేను ఇంకోటి ఎక్స్ట్రా అడిగి నేను కూడా నా కోసం ఒకటి ఎక్స్ట్రా తెప్పించుకుంటాను. ఎందుకంటే నాకు చాలా నచ్చింది లైటింగ్ కానివ్వండి. దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బిల్ట్ ఇన్ బ్యాటరీ తోటి అసలు అంత అవుట్పుట్ 180 వాట్స్ అంటే మోర్ దాన్ ఇనఫ్. మీరు పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ కొట్టండి, ఎందుకంటే నిన్నటి వీడియోకు అంటే ఇది కూడా కొట్టేయండి లైక్, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోనే కదా. కానీ ఖచ్చితంగా మోటరోలా Edge 60 స్టైలస్ నిన్న అన్బాక్సింగ్ చేసిన వీడియో చూడండి. ఫోన్ అది కూడా బాగానే ఉంది. మీకు ఆ ప్రైస్ రేంజ్లో స్టైలస్ తోటి జబర్దస్త్ ఫోన్ అది. ఆ వీడియో చూడండి, దానికి లైక్ కొట్టండి. ఆ లైక్లో 5,000 తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కమెంట్స్ అన్నీ చూసి అందులోంచి ఒక ర్యాండమ్గా మన సబ్స్క్రైబర్ని పిక్ చేసి ఇది ఇచ్చేస్తా. కానీ ఇక్కడ వచ్చి నాకు పర్సనల్గా కలిసి ఇది తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీకు దీంట్లో కొన్ని మ్యూజిక్స్ ప్లే చేసేసి డెమో చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది జెబ్రానిక్స్ది గ్లోబాక్స్ పార్టీ స్పీకర్ ఉంది కదా, దాంతోపాటు యాక్సెసరీస్ వచ్చినాయి. ఇవి కూడా ఒకసారి చూసేసుకోండి. ఈ కవర్లో ఒక IR రిమోట్ కంట్రోల్ వచ్చింది. ఇది 2 AAA బ్యాటరీస్ పైన నడుస్తుంది. ఇంకా ఇక్కడ మీరు డీప్యాడ్ అంటే వాల్యూమ్ మీరు స్కిప్ చేయడానికి, ఇంకా ప్లే పాజ్ బటన్స్, రికార్డ్, మ్యూట్, రికార్డింగ్ కూడా ఉంది. మీరు SD కార్డ్ లేకపోతే పెన్ డ్రైవ్లో మీరు కరాోకే సింగింగ్ చేసుకుంటూ రికార్డింగ్ కూడా చేయొచ్చు. మోడ్, ఇంకా ఇక్కడ రిపీట్, ఈక్వలైజర్. EQ మోడ్స్ అంటే నాకు నచ్చలేదు. స్టాండర్డ్ ఏదైతే డిఫాల్ట్ ఉందో అదే బాగుంది. ఇక్కడ నెంబర్ ప్యాడ్ ఉంది. ఇది రిమోట్ వచ్చింది. ఇంకా ఒకటి 2 పిన్ మెయిన్స్ కార్డ్, దాన్ని ఛార్జ్ చేయడానికి.
ఇంకోటి వారంటీ కార్డ్ వచ్చింది, ఇది ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకోటి 3.5 to 3.5 ఆక్స్ కేబుల్ వచ్చింది. ఇంకా నేను చెప్పిన కదా ఇందులో ఒకటి UHF వైర్లెస్ మైక్రోఫోన్ ఉందని, ఇది కూడా ఒకసారి చూపిస్తాను. మైక్ క్వాలిటీ కూడా అంటే మైక్ది వాయిస్ క్వాలిటీ అది బాగానే ఉంది, కాకపోతే బిల్ట్ క్వాలిటీ ప్రీవియస్ పార్టీ స్పీకర్స్లో మొత్తం మెటల్ బాడీ ఇచ్చినట్టు కాకుండా ఈసారి కొంచెం ఈ ప్లాస్టిక్ బాడీ తోటి లైట్ వెయిట్ ఉంది. ఇంకా మీకు డైనమిక్ కార్ట్రేజే ఉంటుంది ఇందులో, AA బ్యాటరీస్. అవి వేసేసి మీకు ఆన్ చేసి డెమో కూడా చూపించేస్తా. ఇది ఇంకోటి ఇందులో నేను ఏం సెట్టింగ్ పెట్టుకొని యూజ్ చేసినా మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళకి ఫస్ట్ ఆన్ చేయగానే ఎట్లుంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది సౌండ్ క్వాలిటీ. చాలామంది ఏంటంటే ఎట్లున్నదో అట్లా ఆన్ చేస్తారు కదా, అట్లా ఆన్ చేసే ముందు ఏంటంటే ఒకసారి వాల్యూమ్, ఇది బ్లూటూత్ మోడ్లో ఉంటుంది. ఫస్ట్ ఆన్ చేయగానే ఇక్కడ మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ నుంచి FM కూడా ఉంది ఇందులో. కాకపోతే యాంటీనా ఇక్కడ మా దగ్గర రిసెప్షన్ సరిగా ఉండదు FM రేడియోది, అంటే కొంచెం అటు బయటికి రోడ్ పైకి అట్లా వెళ్తే కొంచెం వస్తుంది. నాకు ఈవెన్ నా కార్ దాంట్లో కూడా మా పార్కింగ్లో అంత సరిగా రాదు FM లైన్ ఇన్పుట్. ఇంకా ఇక్కడ మళ్ళీ బ్లూటూత్, అట్లా డిఫరెంట్ ఇన్పుట్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా TWS మోడ్ ఇది. ఇంకా మీకు వాల్యూమ్ అంటే ఇదే నేను చెప్పిన కదా, ఇట్లా మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ V అని వచ్చేసి నెంబరింగ్ ఇట్లా ఇంక్రీజ్ డిక్రీజ్. ఇది క్వాలిటీ కూడా నాబ్ది కంట్రోల్ది బాగానే ఉంది. దీన్ని పుష్ చేస్తే ఇది వాల్యూమ్, ట్రెబుల్ వాల్యూమ్ ఇది. ఇందులో నాకు ఏంటిదంటే ఇది ట్రెబుల్ ఉంది కదా, ఇది కంప్లీట్ -6 పెట్టుకొని, ఇది బేస్ ఉంది కదా బేస్ +6 ఇట్లా పెట్టుకుంటే నాకు మంచిగా అనిపించింది. నార్మల్ డిఫాల్ట్గా అది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా యూజ్ చేస్తే మాత్రం కొంచెం ట్రెబుల్ చాలా ఎక్కువ అనిపించింది, బేస్ తక్కువ అనిపించింది. అట్లా కావాల్సుకునే పెడతారు వీళ్ళు, ఎందుకంటే బేస్ తక్కువ పెడితే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఇస్తుంది అని చెప్పేసి. కానీ మనం మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే కొంచెం మంచి బేస్ ఉండాలి కదా. ఇంకా హారన్లో కూడా ట్విటర్ కాబట్టి మీరు ట్రెబుల్ అనేది కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే హారన్ నుంచి మీకు ట్రెబుల్ ఆటోమేటిక్ బూస్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆన్ చేసి మనం నా ఫోన్ తోటి పేర్ చేసి మ్యూజిక్ అది ఎట్లా ఉందో కూడా సౌండ్ క్వాలిటీది మొత్తం డెమో ఇచ్చేస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో డెమో ఇస్తా. మొబైల్ తోటి జస్ట్ 2 సెకండ్లలో పేర్ అయిపోతుంది. నా దగ్గర ఏమైనా మ్యూజిక్ ఫైల్స్ ఉంటాయి కదా, అవి ప్లే చేసేసి మస్తు ఉంది సౌండ్ క్వాలిటీ. 180 వాట్స్ అంటే మోర్ దాన్ ఇనఫ్. అది కూడా బ్యాటరీతో వస్తుంది. ఇంకా మీరు పవర్ పెట్టి కూడా రన్ చేయొచ్చు, ఈవెన్ ఎక్స్టర్నల్ 12 వోల్ట్ బ్యాటరీ పెట్టి కూడా కనెక్ట్ చేసి రన్ చేయొచ్చు. అయితే బేస్ క్వాలిటీ ఇంకా వోకల్ క్లారిటీ అవన్నీ ట్రబుల్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. అంటే ఆ ప్రైస్ రేంజ్కి ఇది 15,999 అంటే 16,000 రూపాయలు కదా, ఆ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంది, ఈవెన్ ప్రొఫెషనల్ యూస్కి కూడా వాడచ్చు మానిటర్ స్పీకర్స్ లాగా. ఇంకోటి ఏంటిదంటే నేను చెప్పిన సెట్టింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కొనుక్కొని అట్లనే ఆన్ చేస్తారు కదా,
చేస్తే కొంచెం మిడ్ రేంజ్ ఎక్కువ అనిపించేసి బేస్ తక్కువ అనిపించేసి ట్రెబుల్ కూడా కొంచెం హార్ష్ అనిపిస్తుంది, ఎందుకంటే హారన్ లోడెడ్ ట్విటర్ కదా, కొంచెం కొట్టి ఇట్లా ఇసురుతుంది అన్నట్టు ట్రెబుల్ హై ఫ్రీక్వెన్సీస్. అట్లా కాకుండా నాకు ఎట్లా అంటే బేస్ +6 ట్రెబుల్ -6 పెట్టుకుంటే బ్యాలెన్స్లో మస్త్ అనిపించింది ఆడియో. ఒకసారి మైక్ కూడా చూపిస్తాను మీకు. హలో హలో చెక్ 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 మైక్ టెస్ట్ చెక్. ఇందులో ఎకో కూడా ఉంది, ఇది ఎకో. హలో, మీరు ఎంత అంటే అంత అడ్జస్ట్ చేయొచ్చు. హలో చెక్ మైక్ టెస్ట్. మీరు ఎకో ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఆడియో ఇంకా క్లీన్ వస్తుంది. ఎకో ఆఫ్ చేస్తే, ఎకో ఆన్ చేస్తే ఎందుకో కొంచెం ఒక 5% అట్లా ఆడియో క్వాలిటీలో నాకు రిడక్షన్ అనిపించింది, కానీ ఓవరాల్గా బాగానే ఉంది. హలో చెక్ మైక్ టెస్ట్. ఇట్లా ఉంది దీని సౌండ్ క్వాలిటీ. 15 ఇంచెస్ స్పీకర్ కాబట్టి మంచిగా ఉంది, లాంగ్ త్రో ఉంది. మీరు పార్టీలో కొంచెం స్టేజ్ పైన అట్లా స్టాండ్ పైన పెట్టినా కానీ మీకు చాలా దూరం వరకు దీని సౌండ్ ట్రావెల్ చేస్తుంది. ఇంకా టూ స్పీకర్స్ అట్లా పెట్టి మీరు TWS మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు ఫుల్ స్టీరియోలో. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ది గ్లోబాక్స్ 15A ట్రాలీ డీజే స్పీకర్. ఎట్లా అనిపించింది చెప్పండి. 16,000కి అయితే 100% వర్త్ అని చెప్తాను నేను, ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ, పెద్ద డ్రైవర్ ఇచ్చి, బిల్ట్-ఇన్ బ్యాటరీ ఇచ్చి, కరా오కే మైక్రోఫోన్ ఇచ్చి, రికార్డింగ్ ఫీచర్ ఇచ్చేసి, ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. మెయిన్ హైలైట్ దీని మొత్తం గ్లోబాక్స్ డిజైన్, లైటింగ్ మస్తు ఉంది. మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. నిన్నటి వీడియోకి వెళ్ళి లైక్ కొట్టేయండి, కొట్టేసి 5,000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తా. చెప్తున్నా కదా, ఎండ వేడికి యాక్చువల్గా ఏసీ ఆఫ్ చేసి, ఫ్యాన్లు ఆఫ్ చేసి ఇట్లా రికార్డింగ్ చేయాలంటే మొత్తం తడిసిపోతున్నాను. నాకు అందుకే ఇంకొక నెల ఉంటుంది ఈ బాధ. దాని తర్వాత ఇంకా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయంటే ఇంకా రిలాక్స్గా వీడియోలు చేసుకోవచ్చు. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.